హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 15వ భాగాన్ని వినేద్దాం. గీత, వావ్ చూడు అజయ్, ఆయన ఎవరో కానీ జానకికి ఎంత బాగా రోజొచ్చి ప్రపోజ్ చేశాడో, బాగుంది కదా వాళ్ళ జంట అంటుంది. అసలే పిచ్చి కోపంలో ఉన్న అజయ్ గీత అలా అనేసరికి పుండు మీద కారం చల్లినట్టు ఇంకా బగబగా మండిపోతున్నాడు. ఆ ప్రపోజ్ చేసిన వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టేలా అంత కోపంగా చూస్తున్నాడు. ఏంటి అజయ్ అంత కోపంగా ఉన్నావు? నీ కళ్ళేంటి అంత రెడ్డిష్ అయ్యాయి? ఇప్పటి వరకు నార్మల్గానే ఉన్నావు కదా అంటూ గీత కదిలిస్తున్న అజయ్ని. అజయ్ తనకు తాను కంట్రోల్ చేసుకుని నడువు గీత వెళ్ళిపోదాం అని ఇద్దరు వెళ్ళిపోతారు. సీత షాక్. ఎదురుగా ఉన్న అతను ప్రపోజ్ చేసేసరికి అనన్య కోపంగా సీత చేతిలో ఉన్న రోజుని కింద పడేసి, ఏ మిస్టర్, ఏమనుకుంటున్నావు? తనకి పెళ్ళయింది. అతను సీతను ఓరగా చూసి నవ్వుకుంటూ, పెళ్ళైతే ఏంటి మేడం, నాకు నచ్చింది, ప్రపోజ్ చేశాను. తను ఒకరి భార్య, ప్రపోజ్ చేయడం తప్పు కదా? మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. చూడగానే నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయొచ్చు, అలానే ముందుకు వెళ్ళకూడదు. మీరు పెళ్ళైంది అంటున్నారు కాబట్టి నేను తనని డిస్టర్బ్ చేయను. చూడగానే నా హార్ట్ బీట్ కొట్టుకుంది, అందుకే వెంటనే ప్రపోజ్ చేశాను. ఇష్టం అన్నది లేనిది తన ఇష్టం, అయినా నేను తన పర్సనల్ లైఫ్లోకి రాను అని చేతులు కట్టుకొని సీతను చూస్తూ చెప్తాడు. సీత అతని చూసి ఎక్కడో చూస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రపోజ్కి, కానీ నేను ఒకరి భార్యని అని చెప్పి వెళ్ళబోతుంటే, హలో, అంత తొందర ఏముంది? ఈరోజు నాతో స్పెండ్ చేయి, నేను ప్రపోజ్ చేశాను కదా అంటాడు. అనన్యకి చిర్రెత్తుకొస్తుంది. ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అంది. హలో మేడం, నీకేంటి ప్రాబ్లం? నేను మాట్లాడితే నీకు ఇబ్బందిగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సీరియస్గా అంటాడు. అవునా అని అనన్య అతను ముందుకొచ్చి, చుట్టూ ఎంతమంది ఉన్నారో చూసుకున్నావా? నేను కొడితే నీ పరువు ఉండదు. ముఖ్యంగా ఇంకొక విషయం, తను నా అన్న భార్య, మా వదిన కోపం రాకుండా ఉంటుందా? ఓ, మీ అన్నయ్య వైఫా? మీ అన్నయ్య చాలా అదృష్టవంతుడు, ఇంత కుందనాల బొమ్మ లాంటి భార్య దొరికినందుకు. ఇక మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం అంటుంది అనన్య. అఫ్కోర్స్ వెళ్ళిపోవచ్చు, కానీ ఎప్పుడైనా మళ్ళీ మనం ఎదురు పడితే నాకు మాట్లాడుకోవడానికి టైం ఇవ్వాలి అంటాడు సీతను చూస్తూ. సీతకి చిరాగ్గా అనిపిస్తుంది. ఏం మాట్లాడకుండా అనన్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను గుండె మీద చేతులు పెట్టుకుని హ్యాపీగా నవ్వుతూ చుట్టూ ఎవరన్నా పట్టించుకోకుండా ఏదో ఊహలోకి వెళ్ళిపోతాడు. అనన్య స్కూటీ స్టార్ట్ చేసుకుని సీత ముందు ఆపుతుంది. సీత వెనక కూర్చొని మౌనంగా ఉంటుంది. అనన్య మాత్రం ప్రపోజ్ చేసిన వాడిని తిట్టుకుంటూ ఉంటుంది. వాడిని తిట్టింది చాలు, కానీ ఇంటికి వెళ్ళాక మనకి ఎలా ఉంటుందో అంటుంది సీత. మనమేం తప్పు చేసాం, అయినా ఎవరు చూశారని? సీత అనన్య తల మీద ఒకటి కొట్టి, ఇదే కాంప్లెక్స్లో మీ అన్నయ్య కలిశాడు కదా, పొరపాటున చూశాడే అనుకో, నాకు చుక్కలు చూపిస్తాడు. రియల్లీ అని నవ్వుతుంది. ఏంటి నవ్వుతున్నావు? ఎంత సైకోనో తెలుసా మీ అన్నయ్య? చూశాడు అనుకో, నాకు ఈ రాత్రి జాగారమే అంటుంది. నిజంగా మా అన్నయ్య జాగారం చేయిస్తాడా అంటే జెలస్ ఫీల్ అవుతున్నాడు. నువ్వు మా అన్నయ్య మనసులో ఉన్నావు. ఆపు, నేను ఒకటి చెప్తుంటే నువ్వొకటి మాట్లాడుతున్నావు. జెలసి కాదు, ఏమీ కాదు. మనం ఎవరితో మాట్లాడద్దు. ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా అంతే, ఖచ్చితంగా అలా రియాక్ట్ అవుతాడు. అలా వాళ్ళ ఇల్లు వచ్చేసింది. స్కూటీ పార్క్ చేసేసి ఇంట్లోకి వెళ్తారు ఇద్దరు. ఇల్లంతా సైలెంట్గా అనిపిస్తుంది సీతకి. టెన్షన్ ప్రళయం వచ్చే ముందు సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అనన్య మాత్రం హ్యాపీగా వాళ్ళ నాన్నమ్మ గదిలోకి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అప్ అవడానికి. సీతకి భయం వేస్తుంది అజయ్ గదిలోకి వెళ్ళాలంటే. అలాగే హాల్లో నిలబడి ఆలోచిస్తుంది. మహా వచ్చి, ఏంటి సీత హాల్లో నిలబడ్డా? ఇంత లేట్ అయింది ఎందుకు? ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళారు? లేదత్తా, కొంచెం షాపింగ్ ఉంటే ఇద్దరం షాపింగ్ చేసుకుని వచ్చాం. అయితే ఇక్కడెందుకు నిలబడ్డా? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తిందు. సీతకి అజయ్ గదిలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మెల్లగా గదిలోకి వెళ్ళి డోర్ తెరుస్తుంది. అక్కడ ఏదో వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు అజయ్. తనని అలాగే చూస్తూ ఉంది. అజయ్ మాత్రం పట్టించుకోడు. అమ్మయ్య, చూడలేదు, అక్కడ జరిగింది అనుకుని కబోర్డ్లో నుంచి డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లోకి వెళ్ళాలని వెళ్తుంటే సడన్గా సీత ఎదురుగా వచ్చి నిలబడతాడు అజయ్. ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంది. ఎదురుగా అజయ్ కోపంగా నిలబడి చూస్తున్నాడు. అజయ్ కళ్ళలోకి చూడలేక తల వంచుకొని నిలబడుతుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతాడు. గొంతులో వచ్చిన శబ్దానికి దడుచుకుంటుంది సీత. ఇంత కఠినంగా మారిపోయాడు అని తిట్టుకుంటుంది. నేను అనన్య షాపింగ్ చేసి వస్తున్నాం, అయినా మీరు అక్కడ కలిశారు కదా, చూశారు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? అన్నీ చూశాను. వాడెవడే ఇంతకీ? బాగా ప్రపోజ్ చేసినట్టున్నాడు, హ్యాపీగా ఫీల్ అయినట్టున్నావు. అంతమంది చూస్తుంటే కూడా బాగానే మాట్లాడుకున్నారు.
ఆమె చూసేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అని మనసులో గొనుక్కొట్టుంది. మనసులో తిట్టుకుంది చాలే కానీ వేషాలు వేస్తున్నారు. నేను అడిగితే ఎంతో భయం ఉన్నట్టు భయపడుతుంటారు. ఎందుకే మీరు ఇలా తెగిస్తున్నారు? ఒక అబ్బాయిని ప్రేమిస్తారు, ఇంకొకరితో పోతారు, భయం ఉన్నట్టే బ్రతుకుతుంటారు. మీకు అసలు ఒంట్లో భయం ఉందా? అజయ్ మాటలకి సీత కళ్ళ వెంట నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు? నేనేం తప్పు చేశాను అంటుంది రోషంగా. ఏ తప్పు చేశావా? ఇవాళ వాడు ప్రపోజ్ చేశాడు కదా, ఎందుకు రోజ్ తీసుకున్నావు? అంటే నీకు నచ్చే కదా? అయ్యో, సడన్గా చేతిలో రోజ్ పెట్టేసరికి తీసుకున్నాను. అసలు అతను ఎవరో నాకు తెలీదు. అతను ఇవ్వగానే తీసుకున్నావు. ఇదే భయం అక్కడ ఎందుకు లేదు? వెంటనే ఎందుకు బయటికి రాలేదు? అయినా నాకెందుకులే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. నీతో పాటు నా చెల్లెలుంది, దానికి ఏదైనా బుద్ధులు నేర్పావంటే చంపి పడేస్తాను అంటాడు. సీత, నీకు నేనంత చండాలమైన క్యారెక్టర్లా అనిపిస్తున్నానా అని అడిగింది. అనిపించడం కాదే, రియల్గా చూస్తున్నాను. మీ అక్క అలాగే చేసింది కదా, మీ ఇద్దరి బ్లడ్ ఒకటే కదా, ఎవరిని నమ్మద్దు. ఇప్పుడు నా నీడని నేను నమ్ముకోవట్లేదు. అంతా నమ్మని వాడివి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? ఆ మాటకి అజయ్ కోపంతో పిడికిలి బిగిసుకొట్టుంది. అక్కడున్న అద్దానికి పాపం పని చెప్తాడు. పాపం అద్దం ముక్కలైపోతుంది. సీత అలాగే మిర్రర్ వైపే చూస్తుంది. ముక్కలైన మిర్రర్లో ఇద్దరు కనపడతారు, ముక్కలు ముక్కలుగా. సీత అజయ్ చేయి చూస్తుంది. అజయ్ చేయికి రక్తం కారుతుంది. వెంటనే ఆ చేయి పట్టుకొని క్లీన్ చేయాలని చేయి పట్టుకోబోయింది. అజయ్ కోపంగా చేయి లాగేసుకుని సీతని నెట్టి బయటికి వెళ్ళిపోతాడు. సీత అక్కడే కూర్చుని ఏడుస్తుంది. ఎందుకు బావా నాకు ఈ శిక్ష? అక్క చేసిన దానికి నువ్వు ఏదో ఒకటి చెప్పు, నేనే నీ జీవితంలో నుంచి నేను శాశ్వతంగా వెళ్ళిపోతానని ఏడుస్తుంది. ఇంతలో కౌసల్య పిలుస్తుంది. సీత, కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడున్న పగిలిన అద్దం మొక్కలన్నిటిని ఒక కవర్లో వేసుకొని అంతా నీట్గా పెడుతుంది. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని ఆ కవర్ని తీసుకుని డస్ట్బిన్లో పడేసి ఏంటమ్మా అని వస్తుంది. ఏంటి ఇంతసేపు? అజయ్కి అన్నం పెట్టాలని తెలీదా? టైం చూడు ఎంత అవుతుందో. అమ్మా, తన గదిలో లేడు, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఇంత రాత్రి వేళ బయటికి వెళ్తే ఏం చేస్తున్నావే? రాగానే తీసుకుపోవాలని తెలీదా? అది కాదమ్మా, నువ్వేం మాట్లాడుకో. ఇప్పుడు అజయ్ ఉన్న పరిస్థితుల్లో అతనికి కోపం రావడం సహజం. కోపాన్ని తగ్గించే పనులు చేయి. ముందు ఎక్కడున్నాడో తెలుసుకో. వాళ్ళు అలా మాట్లాడుతుంటే అజయ్ అక్కడికి వచ్చి, అత్తయ్య, నేను కౌశిక్ ఫ్లాట్కి వెళ్తున్నాను, నాకు కొంచెం వర్క్ ఉంది అని మాట చెప్పేలోపే వెళ్ళిపోతాడు అజయ్ అక్కడి నుంచి. కౌసల్య సీతను కోపంగా చూస్తూ, నువ్వు ఉండగా వేరే ఫ్రెండ్ దగ్గర పడుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఏంటమ్మా జరిగేది? ప్రతిదానికి కోపడతాడు. అక్క మీద ఉన్న కోపం అంతా నా మీద తీస్తున్నాడు. మరేమో తన గదిలోనే పడుకోవాలంటారు. తనకి ఇబ్బంది అవుతుంది, అందుకే కౌశిక్ ఫ్లాట్కి వెళ్ళాడు. మీరెవరూ అర్థం చేసుకోవట్లేదు. మేము అర్థం చేసుకున్నాం కాబట్టి నేను అజయ్ గదిలో ఉంచాను. ఎక్కువ మాట్లాడుకు. అలా ఇద్దరు ఉంటేనే మీ ఇద్దరి బంధం గట్టిపడుతుంది. ఎప్పుడు అజయ్ని దూరంగా ఉండకు. అజయ్ చాలా మంచి వ్యక్తి. అజయ్ కోపం పడినా చిరాకు పడ్డా పక్క పక్కనే ఉండడం వల్ల అది కాస్త ప్రేమగా మారుతుంది. నేను చెప్పేది అర్థం చేసుకో. చాలా ఆపమ్మా, నాకు చాలా చిరాకుగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అంటుంది. అనన్య అప్పుడే వచ్చి, ఏంటి పడుకునేది, డిన్నర్ చేద్దాం అని సీతను బలవంతంగా టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. కౌసల్య వచ్చి ఇద్దరికీ వడ్డిస్తుంది. ఇద్దరు తిన్నట్టు చేసేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సీత గదిలోకి వెళ్ళాక బెడ్ మీద పడుకోవాలనుకుంటుంది, కానీ అజయ్ లేని బెడ్ని చూడలేకపోతుంది. ఎప్పట్లానే సోఫాలో పడుకుంటుంది. ఎందుకు బాబా నన్ను అర్థం చేసుకోవట్లేదు? అక్క చేసింది తప్పే కావచ్చు, కానీ నా మనసుతో ఎందుకు ఆడుకుంటున్నావు? నా మనసు ఎలాంటిదో నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఒకరు మోసం చేస్తే ఇంకొకరి మీద చెడు అభిప్రాయం ఎలా కలుగుతుంది? చూసేవన్నీ నిజాలు కావు బావా. ఇంకొకసారి నా మనసు కూడా పొరపాటు పడుతుంది. పిచ్చి ప్రేమలో గ్రహించలేని స్థితిలో ఉన్నాను అని మనసులో బాధపడుతుంది సీత. అప్పుడే అలా నిద్రలోకి జారుకుంటుంది. ఇంతలో ధడేల్మని డోర్ శబ్దమవుతుంది. సీత వెంటనే ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఎదురుగా ఉన్న మనిషిని చూసి చికాకు పడుతుంది. ఏంటి నన్ను చూడగానే చికాకు పడుతున్నావు అని సీత దగ్గరికి వస్తుంది వల్లి. నా గదిలోకి ఎందుకు వచ్చావు? నీ గది ఉంది కదా. ఇది నా గదే, అజయ్ నేను ఉండవలసిన గది. వాళ్ళు ఏదో చెప్పారని నువ్వు ఉంటున్నావు. ఇవన్నీ నిజాలు కావు. ఇంతకీ అజయ్ ఎక్కడ? అజయ్తో నీకేం పని? నా విషయం తేల్చాక అప్పుడు మీరు ఏమైనా చేసుకోండి. ఏం మాటలు రాని దానివి ఎలా మాట్లాడుతున్నావే? ఎప్పుడూ మాట్లాడకపోవచ్చు, కానీ ఇలాంటి పరిస్థితి వస్తే మాట్లాడాల్సింది అంది. నువ్వు ముందు అజయ్ లైఫ్లో నుంచి వెళ్ళిపో. వాళ్ళందరూ అలాగా మాట్లాడతారు. అజయ్ మనసులో నేను మాత్రమే ఉన్నాను, అందుకే ఇంటికి తీసుకొచ్చాడు. అంటేనే అర్థం కావట్లేదా? నీకు ఏ విధంగా చెప్పాలో అర్థం కాక మనసులో టెన్షన్ పడుతున్నాడు. నువ్వు దయచేసి నా లైఫ్లోకి రాకు.
వల్లి సీతను వేడుకుంటుంది. నేను మీ లైఫ్లోకి రావట్లేదు, మీరే నా లైఫ్లోకి వచ్చారు, ఇద్దరికిద్దరు. ఇప్పుడు నేను సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి? అయినా నాన్న పంపిస్తాడా? నేను కాలు బయటికి పెట్టిన క్షణం నన్ను డాడీ చంపేస్తాడు. ఓ, నాన్న అలా చేస్తాడని అనుకుంటున్నావా? నేను అజయ్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను, కానీ అజయ్కి ఇక్కడ ఉండాలని ఉంది. అందుకే తనకు వాల్యూ ఇచ్చి ఇక్కడ ఉంటున్నాను. నీకు తెలియదులే అక్క, ప్రేమలు, బంధాలు, కుటుంబాల విలువలు నువ్వు ఎలా పెరిగావో నాకు అర్థం కావట్లేదు. అసలు బావని ఎందుకు వదిలేసి వెళ్ళావు? నాకు ముందు అది చెప్పు. నాకు కరెక్ట్గా అనిపిస్తే నేనే వెళ్ళిపోతాను బావ లైఫ్లో నుంచి. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో కోపంలో ఆ టైంలో వెళ్ళిపోయాను. కోపం పోయి మళ్ళీ వచ్చేసరికి నీతో పెళ్ళయింది. ఇప్పుడే వస్తే ఇంట్లో గొడవలు అవుతాయని కొన్ని రోజులు ఆగాను. ఇంతలో అజయ్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చేసాను బావ జీవితంలోకి. మా జీవితంలో నీకు స్థానం లేదు సీత, అది నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపో. వల్లి చెప్పే మాటలని సీత మైండ్ మీద ప్రభావం చూపుతున్నాయి. ఎటూ తేల్చుకోలేక టెన్షన్తో పిచ్చి వచ్చేలాగా ఉంది. సరే అక్క, నువ్వు బావని మోసం చేశావా? ఎవరిని మోసం చేశావు? నాకు కొంచెం క్లారిటీ ఇవ్వు. బావకి నీ మీద ప్రేమ, అంత ప్రేమ ఉందని తెలిసిన క్షణం నేను మీ ఇద్దరి జీవితాల నుంచి వెళ్ళిపోతాను. నీకెన్నిసార్లు చెప్పాలి? చెప్పిందే చెప్తున్నా. ఆయన మనసులో నాకు స్థానం ఉంది కాబట్టే కదా ఇంట్లోకి తీసుకొచ్చి మీ అందరి ఎదిరించి తన గదిలో నన్ను పెట్టుకున్నాడు. సరే, ఒప్పుకుంటాను. ఇప్పుడు మనం ఏం చెప్పినా నాన్నని ఎలా ఒప్పించాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు చెప్తే నాన్న ఒప్పుకుంటాడు. నాకు బావంటే ఇష్టం లేదు, నేను డివోర్స్ ఇస్తానని చెప్పు. కాసేపు తిట్టిన తర్వాత ఒప్పుకుంటాడు. నువ్వు ఇంటికెళ్ళు. నాన్న నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. ఇంక మా లైఫ్లోకి నువ్వు రావాల్సిన అవసరం లేదు. వల్లికి తెలియట్లేదు తను మాట్లాడే ప్రతి మాట సీత మీద ఎంత ప్రభావం చూపుతుందో. సీత ఎంతో కృంగిపోతుంది. ఆమె మెంటల్ కండిషన్ కూడా బ్యాలెన్స్ లేకుండా పోతుంది. కానీ వల్లి ఏమాత్రం పట్టించుకోకుండా సీతను వెళ్ళిపోని అంటూనే ఉంది. సడన్గా కౌసల్య గదిలోకి వస్తుంది. వాళ్ళ మాటల్ని వింటుంది. కౌసల్య వల్లిని కోపంగా చూసి చెంప పగలు కొడుతుంది. దాని జీవితంలోకి వచ్చి ఆటలాడుతున్నావా? నీ ఇష్టానికి వెళ్ళిపోయిన దాన్ని వెళ్ళిపోకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? దాన్ని ఎందుకు హింస పెడుతున్నావు? సీత ప్లేస్లో నువ్వుంటే ఇలాగే మాట్లాడతావా? అమ్మా, ఎప్పుడు సీత సీత అని దాని భజన తప్ప నా గురించి ఆలోచించారా? ఏమని ఆలోచించాలే? నువ్వే చెప్పు. పెళ్లి టైంకి దీన్ని ఇచ్చి పెళ్లి చేశాం. మళ్ళీ అజయ్ కావాలని వచ్చావు. నువ్వే చెప్పు. అజయ్తో నువ్వు ఉంటే సీత పరిస్థితి ఏంటి? సీత పరిస్థితి ఏంటమ్మా? వేరే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి. అంటే నువ్వు తాళి కట్టినా ఆ బంధానికి విలువ లేదు. తాళి తెంపేసి తను వెళ్ళిపోతే నువ్వు తాళి కట్టించుకుందామని. మరి పెళ్లి బంధమే అంటే ఏంటి? అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు. ఒకసారి సీతని ఎవరైనా గమనించారా? తాళి పడినప్పటి నుంచి తనకు బంధం ఉందని తన మనసులో ఎంతో పవిత్రంగా దాచుకుంది. ఇటు అజయ్ నువ్వు గమనిస్తలేరు. ఆ బంధానికి విలువ, ఎంత ప్రేమ లేకుండా తాళి అనేది మెడల పడగానే ఇద్దరికి ఆ బంధం మీద ప్రేమ కలుగుతుంది. మనసులో కలగకుండా కొన్ని రోజులకైనా ముడిపడుతుంది. నువ్వే వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపో అంటుంది కౌసల్య. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అజయ్కి సీత అంటేనే అస్సలు ఇష్టం లేదు. ఎంత తాళి కట్టినా దాని మీద ఏనాడైనా చెయ్యి వేస్తాడా? దాని దగ్గరకు తీసుకున్నాడా? దానితో నవ్వుతూ మాట్లాడా? ప్రేమను చూపాడా? అట్లీస్ట్ బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లాడా? అవన్నీ అజయ్ చేయలేదు. ఎందుకంటే తన మీద ప్రేమ లేదు. తాళి కట్టినా కానీ దూరంగా పెట్టాడు. నేనున్నాను తన మనసులో. మీ అందరి ముందు తన గదిలో నన్ను ఉంచాడు. తను నన్ను రోజు ఆఫీస్కి తీసుకెళ్లాడు. ఇవన్నీ మీకు కనబడట్లేదా తన మనసులో ప్రేమ? కౌసల్య కోపంగా వల్లిని చేయి పట్టి బయటికి లాక్కొచ్చి తన గదిలోకి తీసుకెళ్ళి, ఏం మాట్లాడుతున్నావే దాని ముందు? దాని మనసు మొక్కలవుతుంది. దాని మాటలతో హింసిస్తున్నావే నువ్వు. అమ్మా, ముందే చెప్తున్నాను, నువ్వు నాన్నతో చెప్పు. ముందు మా లైఫ్లో నుంచి సీతను పంపించేసేయండి. దానికి ఒకవేళ ప్రేమ ఉన్నా ఆ ప్రేమను తీసేయించి ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయండి. మా ఇద్దరి జీవితంలోకి సీత రావద్దు. ఎంత చెబుతున్నా నీ మాట మీదేనా? చూసే వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారని తెలీదా? బంధువులు మనకేమైనా పెడుతున్నారా? మన లైఫ్ మన ఇష్టం. నువ్వు వెళ్ళిపో అమ్మ గదిలో నుంచి. సీతకి ఎలా నచ్చజెప్తావో నాకు తెలీదు. నెల రోజుల్లో సీత వెళ్ళిపోమను. నేను ఇంతకంటే ఏం చెప్పలేను. అది అలాగే ఉంటే సీత ఇంకా కష్టాలు పడాల్సి వస్తుంది. కౌసల్య బాధగా గదిలో నుంచి బయటకు వచ్చి హాల్లో కూర్చుంటుంది. రమేష్ ఏంటి ఇంకా కౌసల్య రాలేదని హాల్లోకి వచ్చి చూస్తాడు. హాల్లో కౌసల్య ఏడుస్తూ కూర్చోవడం కనిపిస్తుంది. కౌసల్య దగ్గరికి వెళ్ళి, ఏంటి కౌసల్య, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఇంత రాత్రి టైంలో? కౌసల్య తన భర్తను చూడగానే అతని మీద ఒరిగిపోయి బాధగా ఏడుస్తుంది. ఏమైంది కౌసల్య, ఎందుకు బాధపడుతున్నావు? ఏదున్నా మనం తొందరలోనే సాల్వ్ చేద్దాం. ఎలా పరిష్కరిస్తామండి? అది చూస్తే మొండిగా ఉంది. సీత అమాయకురాలు. అది ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. ఇప్పటిదాకా సీతను వెళ్ళి బెదిరిస్తుందండి వల్లి. వెళ్ళిపోమని.
అది ఎటు వెళ్తుంది? అజయ్ నుంచి దూరంగా దాన్ని తీసుకెళ్ళమని నాకు చెప్తుంది. రమేష్ కోపంగా, ఎందుకు అలా తయారు చేశావు మరి? పాపం సీత ఏమీ తెలియని దాన్ని హింసిస్తున్నారు. అజయ్ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. అందుకే వల్లి ఎక్కువ చేస్తుంది. సీతను పంపించాలా, దాన్ని పంపించాలా? నేను చూసుకుంటాను, నువ్వు బాధపడకు. ఏంటండి, ఒకటి ఆలోచించండి. నిజంగానే అజయ్కి సీత మీద మనసు లేదు కావచ్చు. ఉంటే వల్లిని మళ్ళీ తీసుకురాడు. మనమే సీత భవిష్యత్తుని నాశనం చేశామేమో. ఏం కాదు, అజయ్ మనసేంటో నాకు తెలుసు. సీతను తన జీవితంలోకి హ్యాపీగా ఆహ్వానిస్తాడు. మనం అలా అనుకుంటూ పోతే ఎలా? రోజులు గడుస్తున్నాయి. 6 నెలలైంది పెళ్ళి. పాపం ముద్దు ముచ్చట ఏమీ లేదు. అజయ్కి వల్లి మీదే ఉందేమో. మనం సీతను తీసుకుని వెళ్ళిపోదామండి అంటుంది. కౌసల్య అంటూ గట్టిగా అరుస్తాడు రమేష్. మీరు ఆవేశపడకండి, ఒక్కసారి ఆలోచించండి. మనసు లేని వాడితో సీత ఎందుకు ఉంటుంది? తనకు విడాకులు ఇచ్చేసి కొన్ని రోజులు తన మనసు కుదిరిపడినాక తనకి నచ్చిన అబ్బాయితో పెళ్లి చేద్దాం. ఇది ఎప్పటికైనా ఎక్కడికైనా వెళ్ళని, మనకు అనవసరం. సీత జీవితం నిలబెట్టాలండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? తాళి కట్టిన వాడిని దూరం పెట్టి వేరే వాడిని ఎలా పెళ్లి చేస్తాం? వేరే వాడు పెళ్లి చేసుకున్నా ఫస్ట్ పెళ్లి గురించి టాపిక్ ఎత్తడని గ్యారంటీ ఏంటి? అక్కడ కూడా సీత చిత్రహింసలు అనుభవించాలి కదా. అలా ఎందుకు అవుతుందండి? సీత జాతకం చాలా మంచిది. మనసున్న వ్యక్తి రావచ్చు, తన జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. ముందు అన్నీ చెప్తాం కదా. రమేష్, ఇంత రాత్రి టైంలో ఎందుకు? తర్వాత ఆలోచిద్దాం. ఇంత రాత్రి అవసరం లేదని కౌశల్యాన్ని తీసుకుని పడుకోవడానికి వెళ్తాడు. కౌశిక్ ఫ్లాట్కి అజయ్ వెళ్తాడు. సడన్గా కాలింగ్ బిల్ కొట్టేసరికి ఈ టైంలో ఎవరా అని డోర్ తీస్తాడు. ఎదురుగా అజయ్ని చూసి లోపలికి రా అని చెప్తాడు. అజయ్ లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఏంటి ఈ టైంలో వచ్చి కూర్చున్నావు? నా ఫ్లాట్తో ఏం పనిరా నీకు? నేను ఫ్రెండ్ని కాదు కదా. కూర్చోబే, ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో టెన్షన్లు, ఆఫీసులో అవే. ఇక్కడ ఒక్క రిలాక్స్ ఉందామనుకుంటే ఇక్కడ చావు కొడుతున్నావు. అసలేంట్రా, నన్ను ఎవరు అర్థం చేసుకోరా? నువ్వు విషయాలు చెప్తేనే కదా నిన్ను అర్థం చేసుకునేది. నువ్వు నోరు ఎందుకు విప్పడం లేదు? అక్కడ విప్పడానికి ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు. నా ఇష్టంగానే వల్లిని తీసుకొచ్చాను. అవునా? అయితే ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు? సీతను బయటికి పంపించేసేయి. డివోర్స్ ఇచ్చేస్తే తనకు మంచి లైఫ్, మంచి అబ్బాయి వస్తాడు. అప్పుడే అజయ్ ఫోన్కి కాల్ వస్తుంది. ఈ టైంలో ఎవరు కాల్ చేసేది అనుకుంటాడు కౌశిక్. అజయ్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని చూస్తాడు. ఆ పేరుని చూసి షాక్ అవుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.